ఆంధ్ర పోలీసులకు సంబంధించి కూడా ఒక మహిళ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. లంచం అడిగారు 25 లక్షల వరకు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. న్యాయం కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహిళ మన ముందున్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి, ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? నా పేరు సౌజన్య అండి, ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ నుంచి. ఈ విషయం స్టార్ట్ అయ్యింది అని అంటే విజయవాడ ఏసీపీ, సైబర్ క్రైమ్ ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి గారి నుంచి అండి. ఎందుకంటే ఏదైతే ఆయన ఒక ఫేక్ పర్సన్, ఆయనకి ఆ క్లయింట్ మదరే మాతో ఆడియో కాల్లో కూడా ఉంది, మాకు ఆయన చాలా కావాల్సిన పర్సను, సో ఆయన మా వెనక ఉన్నారు, ఆయన మమ్మల్ని ఇలా చేయమన్నారు అని చెప్పి ప్రతిదీ ఆవిడ ఆడియోలో చెప్తోందండి. సో ఆయన పంపించి ఒక ఇంటర్వ్యూ అవ్వంగానే మేము విత్డ్రా చేసుకుంటాము, ఈ అమౌంట్ ఇస్తే తప్ప మేము ఇది చేసుకోము, లేదంటే మీది ఏదైతే కన్సల్టెన్సీ అని ఉందో ఆల్రెడీ బయట చాలా జరుగుతున్నాయి కాబట్టి కన్సల్టెన్సీ ఒక ఫేక్ అని క్రియేట్ చేస్తే మీ బిజినెస్ కొలాప్స్ అవుతుంది, మీరు ఇక్కడ ఆఫీస్ ఎలా రన్ చేస్తారో చూస్తాను. డైరెక్ట్గా సీఏ అన్న ఆయన మా క్లయింట్స్ని లోపలికి పిలిచి ఇక్కడ ఆఫీస్ ఉండదు రేపటి నుంచి అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారండి. ఇప్పుడు ఏదైనా తప్పు ఉంటే అది కోర్టులో ప్రూవ్ అవ్వాలి. కోర్టు మాకు క్లియర్గా మా సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే వాళ్ళు మాకు ఆర్డర్ ఇవ్వరండి. ఆర్డర్ ఇచ్చినా కూడా ఇక్కడ ఆఫీస్ ఉండదు అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి ఒక క్రైమ్ ఇదని చెప్పి ఏదో ఒక స్టిక్కర్ లాగా పెట్టేసి ఏదో ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేసినట్టుగా మమ్మల్ని కనీసం కదలనివ్వకుండా మా క్లయింట్స్ని అందరినీ ప్యానిక్ మోడ్లో పెట్టి వాళ్ళందరికీ కొత్త నెంబర్స్ వాళ్ళు కొంతమందిని క్రియేట్ చేసి వాళ్ళే మా క్లయింట్స్ అన్నట్టు క్రియేట్ చేసి ఇలా చాలా క్రియేట్ చేస్తున్నారండి. అల్టిమేట్లీ వాళ్ళ ఎజెండా మా దగ్గర నుంచి మనీ కావాలి. మేము అంత అమౌంట్ అయితే ఇచ్చుకోలేమండి, ఇచ్చుకునే పరిస్థితుల్లో కూడా మేము లేము. 25 lakhs డిమాండ్ చేస్తున్నారండి. మా లాయర్ గారితో మాట్లాడారు. అంటే నాతో డైరెక్ట్లీ అయితే మేము అన్న ఫిగర్స్ సెటిల్ చేసుకోండి అని అన్నారు. ఎంత ఫిగర్ అని బయట పెట్టలేదు, బట్ మా లాయర్ గారితో క్లియర్గా మాట్లాడారు. ఆడియో ఉందండి ఆయన దగ్గర, క్లియర్గా ఆడియో ఇదంతా ఉంది. అండ్ ఆఫీస్కి వచ్చి ఏదైతే వాళ్ళ రెలవెంట్ పర్పల్లో మమ్మల్ని పక్కన పెట్టి మీరు ఇది ఏదైనా ఉంటే సెటిల్ చేసేసుకోండి, ఏముంది ఇది బయటికి వెళ్దు అని చెప్పింది అయితే ఫుటేజ్లో ఉందండి, మొత్తం ఫుటేజ్లో. క్లయింట్కి అసలు మీ క్లయింట్ ఏదైతే చేస్తూ ఉంది, అసలు మీరు ఏ కన్సల్టెన్సీ సంబంధించి? మేము ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ అండి. క్లయింట్ మా క్లయింట్ అయినా అంటే ఇప్పుడు మా క్లయింట్ వచ్చినప్పుడు రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు ఎవరి తాలూకా వచ్చారు, ఎవరు పంపిస్తే వచ్చారు, ఇవన్నీ మేము ఆలోచించమండి. మా వర్క్ ఏంటి, మా వర్క్ ఎంతవరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో వాళ్ళు ఎంతవరకు దానికి యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసుకుంటున్నారు, ఇది మాత్రమే చూస్తాం. సో ఆ క్లయింట్ ఎవరు రెలవెంట్ వాళ్ళని మాకు తెలియదు, బట్ ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటివి చేస్తారో అప్పుడే మాకు అర్థమవుతుంది. అది కూడా రీసెంట్ టైమ్స్లోనే అండి ఇది జరుగుతుంది, బిఫోర్ లేదు. ఎందుకంటే మేము చాలా ఈ 2.5 yearsలో మేము పంపించిన జనాలు చాలా ఎక్కువ మందే ఉన్నారు. లక్కీగా గాడ్స్ గ్రేస్ మేము చాలా మందిని ప్లేస్ చేయడం వల్ల వాళ్ళ రెఫరెన్స్ ప్రొఫైల్స్, వాళ్ళ రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని, కజిన్స్ని ఇట్లా రెఫరెన్స్ ప్రొఫైల్స్ ఎక్కువ రావడం స్టార్ట్ అయినాయి. ఇది బిజినెస్ కాంపిటీటర్స్ స్టార్ట్ చేశారా లేకపోతే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అయ్యారా ఇదంతా నాకైతే తెలియదండి, అంత నాలెడ్జ్ నాకు లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు మిమ్మల్ని? అమౌంట్స్ చాలా పెద్ద అమౌంట్స్ ఇమ్మని అడుగుతున్నారండి. ఇప్పుడు వాళ్ళు కట్టేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh or 2 lakhs అయితే దానికి ఒక 10 lakhs ఇవ్వండి, లేకపోతే మాకు వాళ్ళు తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు చూసుకుంటామన్నారు, ఇట్లాంటివి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మేము టాలరేట్ కొంతవరకు ఏదో ఒక మా లెవెల్కి తగ్గట్టు ఏదో ఒక 1 lakh or 2 lakhs అంటే సరే ఇదంతా ఎందుకు, మేము ఎప్పుడు ఇలా బయటకు వచ్చి చెప్పేది మేము ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. నాకు ఇంతమందిని చూస్తుంటే టెన్షన్గానే ఉంది. కానీ ఆ అమౌంట్స్ ఇవ్వలేక వాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మేము భరించే కొద్దీ ఇంకా మమ్మల్ని ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. ఎందుకు తెలంగాణకి రావడం జరిగింది, ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు, మీరు ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారు, అక్కడ పోలీసుల మీద నమ్మకం లేకపోవడం వల్ల? ఏమండి, నమ్మకం ఉందా లేదా అనేది పక్కన పెడితే నేను ఇది కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు సిపి గారికి, ఉమెన్ కమిషన్కి అందరికీ అటాచ్ చేశానండి. కానీ ఎవ్వరూ నాకు కనీసం వచ్చి ఏం జరిగిందని నన్ను అడిగిన వాళ్ళు లేరు. నేను మా లాయర్ గారిని అప్రోచ్ అయ్యి ఏమండి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయాలి అన్నప్పుడు ఆయన ఇక్కడ పర్సన్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఇంకో ఎవరు సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్నే అండి చూసేది. నేను ఎవరిని ఒక 10 మందిని వెనకమాల సపోర్ట్గా పెట్టుకుని చేసుకోవట్లేదు, నేను ఒక్కదాన్నే రన్ చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర తప్పు లేనప్పుడు 10 మందిని పెట్టుకోవాల్సిన పని లేదు, నేను ఒక్కదాన్నే రన్ చేసుకుంటా. సో నాకు అక్కడ అది ఎవ్వరూ నాకు ఆ సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆయన అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు, ఏ విధంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, మీ స్టాఫ్ మీద కూడా ఇంతకుముందు చెప్తుంటే కూడా మాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది. ఏమండి, స్టాఫ్ని పొద్దున 10ంటికి తీసుకెళ్ళి నైట్ 11ంటికి పంపిస్తున్నారండి. అదేమంటే మేము చెప్పే వరకు మీరు వస్తూనే ఉండాలి, లేకపోతే రిమాండ్కి పంపిస్తామంటున్నారు. అది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ పేరెంట్స్ ఆధార్ కార్డులు, వాళ్ళ హౌస్ అడ్రస్, లొకేషన్స్ అక్కడికి వెళ్ళి పెట్టడం, మీరు రేపు రాకపోతే మీ ఇంటికి వచ్చి ఈడ్చుకొస్తామంటాం. ఇవన్నీ వాళ్ళు చిన్నవాళ్ళు అండి, నేనే అంత పెద్దదాన్ని కాదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు చిన్న ఉద్యోగులు. సో వాళ్ళు అలా ఇబ్బంది పెడితే వాళ్ళు ఎంతవరకు టాలరేట్ చేస్తారు దాన్ని? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంస్థ నడిపిస్తూ ఉన్నారు? ఈ గతంలో ఇట్లాంటివి ఏమైనా? మేము 2.5 years నుంచి రన్ చేస్తున్నామండి. పాస్ట్ ఒక 2 months నుంచే ఇవన్నీ జరుగుతుంది. బిఫోర్ ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది మాకు లేదండి ఇప్పటి వరకు మా కన్సల్టెన్సీలో.
ఏం డిమాండ్ చేస్తున్నారు మరి పోలీసులు? మనీ అనండి, అల్టిమేట్గా మనీ డిమాండ్ చేస్తున్నారు. అంటే మీకు న్యాయం కావాలంటే ఏం చేయాలంటారు ప్రభుత్వం? ఏమండి నేనేమి ప్రభుత్వాలని అడిగేంత నాకు ప్రభుత్వాలనో పార్టీలనో ఇందులో యాడ్ చేసే ఉద్దేశం నాకు లేదండి. నాకు కావాల్సింది నాకు జరుగుతున్న అన్యాయానికి న్యాయం మాత్రమే కావాలి. న్యాయం అంటే వేరే ఏం కాదండి. నా వర్క్ నన్ను జెన్యూన్గా చేసుకోనివ్వండి. మీ మనీ కోసం దయచేసి నన్ను, నా కన్సల్టెన్సీని, నా క్లయింట్స్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతానంటే మేము కొంతవరకే భరించగలమండి. ఎంతమంది స్టాఫ్ ఉంటారు మేడం? ఒక 12 మెంబర్స్ ఉంటారండి ఆఫీస్లో. అర్థమవుతుంది మీ ఆవేదన, మీ కళ్ళలోనే తెలుస్తా ఉంది మేడం. సో ఏంటి తర్వాత స్టెప్, న్యాయపరంగా పోరాటం చేద్దాం అనుకుంటారా? అది నాకు ఏం తెలియదండి లా గురించి, అది ఎట్లా వెళ్ళాలి ఏంటనేది. అది లాయర్ గారికి చెప్తే ఆయన ఎలా ప్రొసీడ్ అవ్వాలని ఆయనే చూస్తున్నారు. నాకైతే వాటి గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఓవరాల్గా నాకు న్యాయం కావాలంటూ కూడా పోలీసుల నుంచే వేధింపులకి గురవుతాను అంటూ కూడా ఒక క్లయింట్ కేసు విషయంలో, కన్సల్టెన్సీ విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ క్లయింట్. దానికి సంబంధించి కూడా ఒక ఏసీపీ ఆఫీసర్ కూడా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది వారు న్యాయవాదితో కూడా మాట్లాడారు అనేది కూడా ఆ మహిళ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో న్యాయవాది తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ కావడంతో తను ఇక్కడికి రావడం జరిగింది. ఇదే సమాజగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మాకు న్యాయం కావాలి అనే దాన్ని కూడా మహిళ అర్జిస్తూ ఉంది. పోలీసులు ఈ విధంగా వేధింపులకు పాల్పడతా ఉంటే మేము ఎట్లా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా మాట్లాడుతున్నాం. దాంతోపాటు స్టాఫ్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు పోలీసులు అనే దాని మీద కూడా మహిళ చెప్తా ఉంది. ఖచ్చితంగా పై అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోవాలి, మాకు న్యాయం కావాలనే దాన్ని కూడా మహిళ పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంపద ప్రభాకర్, పొలిటికల్ మీడియా, సమాజగూడ ప్రెస్ క్లబ్ నుంచి.